మేము టెంట్ కట్టబోతున్నాం. చూడండి మీరే. ఇదైతే థర్డ్ టైం మేము మా ఇంట్లో టెంట్ కట్టడం. వాళ్ళ ముగ్గురు ఏమో టెంట్ కడుతున్నారు, నేనేమో ఇక్కడ వీడియో తీస్తున్నాను. వాళ్ళ ముగ్గురు ఎంతో కష్టపడి కడుతున్నారు. రా వచ్చి నువ్వు దిద్దురా, వీడియో దిద్దురా, నేను వచ్చి కడతా. మేమైతే ఎప్పుడు కట్టడం లేదు, వేరేలా కడుతున్నాము. ఎప్పుడు మేమైతే కట్టెలతో కడతాం. ఈసారి మాకు కట్టెలు దొరకలేదు, అందుకని మేము కమ్మీలతో కడుతున్నాం. ఈ టెంట్ అయితే మా హైట్కి లేదు, కానీ మనలోకి హైట్కి మాత్రం ఉంది. మేము ఎలాగోలా అడ్జస్ట్ అవ్వాలి. ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాల్సిందే మీరు. అంతే కదా. అంతే. కట్టెలు దొరకాలి కాబట్టి మనం ఏం చేస్తాం? కట్టెలు దొరికితే పెద్దది కట్టచ్చు. ఫస్ట్ టైం ఒకసారి పెద్దది కట్టినా, చాలా పెద్దది కట్టాం. అప్పుడు మా హైట్ కూడా చాలా సరిపోయింది. అప్పుడు మేము లోపల చాలా వస్తువులు కూడా పెట్టుకున్నాం. ఇదైతే ఫస్ట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫినిష్ అయింది. ఈ రోజుకి కంప్లీట్ కాకపోతే మేము మళ్ళీ రేపైనా చేస్తాము, ఎందుకంటే టైం 4 అవుతుంది. మిగతా సైడ్ పార్ట్స్ అయితే వేయాలి, కాసేపట్లో అయిపోతుంది. ప్లాన్ మొత్తం మార్చేసినాము. ఆ కమ్ములు అయితే పడిపోతున్నాయి, చాలా వెయిట్ ఉండడం వల్ల. కట్టెలతో కడుతున్నాము. మా తమ్ముళ్ళు ఇద్దరు ఎంతో కష్టపడిపోయి వెనకాల గోయి కట్టెలు ఎత్తుకొని వచ్చి కడుతున్నాము. అయితే ఇక్కడ గుంతలు ఆడుతున్నాడు అనమాట, ఎంతో కష్టపడి టెంట్ కట్టెలు పెట్టడానికి. మేమైతే కట్టెలతో చూస్తా ఉంటారు అనమాట వాళ్ళు. ఆ పక్క మనమని ఎంతో కష్టపడిపోయి ఆడుతున్నాడు. కొంచెం దూరం దిమను. నేనైతే ఏ కట్లు సెట్ చేయాలి చూస్తున్నా. సింధునే ఖాళీగా ఉండాలి. నేనేం ఖాళీగా లేను, నేనేమో వీడియో తీస్తున్నాను. కష్టపడి ఆడుతున్నాను. ఓయమ్మా, ఇప్పుడు దాకా నేను లోడినాడా? లోడినా పెద్ద గుంత ఎంత లోడి లోడినా. ఓయమ్మా, ఫోజులు కొడుతుంది ఇప్పుడు వచ్చి. బాబా సరేరా, ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతుంది. తీసుకో, పడురా, మన పడు గోతులు అంత పడు. నెక్స్ట్ డే. హాయ్ అందరికి. ఈ రోజు మేమైతే టెంట్ కట్టుకున్నాము. దీంట్లో మా కిచెన్, మా బెడ్రూమ్ అన్ని ఉన్నాయి, కానీ బాత్రూమ్ అన్నమాట. ఏంటంటే ఈ రోజు మేము నైట్ ఇక్కడే పడుకోబోతున్నాం. వర్షం పడినా ఏమైనా కుక్కలు వచ్చి పక్కన పడుకున్నా మాకేం సంబంధంలో ఏడే మేము పడుకుంటాం అని అనుకుంటారా? మేము చెయ్యం. సరే రండి చూపిస్తాం. ఇది మా సోఫాలు, ఇదే బెడ్రూమ్, ఇది హిందూ వేసిన రావట్లేదు అద్భుతమైన ముగ్గు, అతి అద్భుతమైన ముగ్గు. దీనికి మేము తోరణాలు కట్టుకున్నాము. రండి, మీకు కూడా వంట చేసి పెడతాను. ఇప్పుడు సింధు మనందరికి దోశలు వేసి పెడుతుంది అనమాట. ఇవే చిట్టి చిట్టి దోశలు. ఇవైతే మా వంట సామాన్లు. ఇక్కడే మేము వంట చేసుకొని తింటాము. మీకు కూడా వంట కావాలంటే వచ్చేయండి, ఫ్రీ భోజనం. ఇక్కడ చాలా మంది తిన్నాక కక్కితే మాకు సంబంధంలా. ఇదేమో నాన్ వెజ్ అన్నమాట, ఇదేమో ఆమ్లెట్ అన్నమాట, ఇదేమో టమాటో అన్నమాట, ఇవేమో వెజిటేబుల్స్, ఇవేమో దోశలు, స్టార్ దోశలు, హోమ్ మేడ్ దోశలు, ఆర్టిఫిషియల్ దోశలు, ఇవేమో సాల్ట్ అవన్నీ అన్నమాట. ఇమాజిన్ చేసుకోవాలా, సరేనా? ఇదైతే మా నూనె బాటిల్. దీంట్లోనే నూనె ఒక రోజుకి అయిపోతుంది. మీరు అనుకోవచ్చు మా టెంట్ కి ఏంది డోర్ లేదే అని. కాదు, ఉండదు. మీకే అది కనపడ్డంలా. ఒకవేళ మీకు కనపడితే మాత్రం మీరు మంచోళ్ళు, మీకు కనపడకపోతే మాత్రం మీకు సైట్ ఉన్నట్టే. మాకైతే కనిపిస్తుంది, డోర్ కనపడుతుంది. కొంచెం ఇరుగ్గా కూడా ఉంటుంది. నాకు కొంచెం అటు చదువుకోవచ్చు. అబ్బా ఇప్పుడు బాగుంది. డోర్ అయితే
అయితే ప్లాస్టిక్ లో ఆ, చేపించుకున్నాం invisible ట్రయాంగిల్ అన్నమాట. షేప్ లో. ఇవి మా వెజిటేబుల్స్ మేమే తయారు చేసుకున్నాం సొంతంగా సింధు పండించుకున్నాం. నాకు ఆకలి అవుతుంది, పెట్టు సింధు. ప్లేట్ ఇవ్వు సింధు. ఇప్పుడు నేను హిందూకు వడ్డించబోతున్నాను. మనుకు కూడా రెండు మను దోసలు, ముందే ఆకలితో వెయిట్ చేస్తున్నాడు. చట్నీ, ఒక వంకాయ. ఒక వంకాయ. హిందూకి వంకాయ అంటే ఇష్టం. తినచ్చా మేడం? తినచ్చు. ఇది మను టిఫిన్. మను కూరలు ఇలాంటి దోశ అంట. తయారు చేసి హెల్త్ దోస. టిప్ ఒకటి చెప్పండి. గురిగింజలు. ఈ గురిగింజలు అయితే తింటే బ్రెయిన్ అంతా ఉబ్బిపోయి చచ్చిపోతారు. కానీ మేము ఆ మాట యాక్ట్ చేస్తాం. మీరు మాత్రం ఎప్పుడు తినొద్దు అని చెప్పండి. మీరు ఎప్పుడు తినద్దండి ఇవి. మేము ఈ చేలో ఉంటే తెచ్చుకున్నాము. పేపర్ ఉన్నట్టుంది. తింటే తినలే బయటికి పో. ఇదే మా కుందేలు మాంసం. సింధు సింధు తినేసా. ఎతగ్గాగో ఏం ఉండవు, తినేసిన ఫుల్. వాన పడుతుంది. అవును, మా సాహసానికి చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. మీరు అనుకున్నట్టు మేమైతే సాహసం చేయలేము. ప్లీజ్. చింతాకులా సౌండ్స్ వస్తున్నాయి మాకలా. కోయిల సౌండ్స్ అయితే వినపడుతున్నాయి. కాఫీ, కాఫీ కాదండి. దీంట్లో నేనే చేసింది. అది ఇప్పుడు ఇంతకు ముందు చట్నీ కదా, ఇప్పుడు వచ్చేసి జ్యూస్ అయిపోయింది. అది సింధు చెప్పింది. జ్యూస్ అన్నమాట. చాలా బాగుంది సింధు. చాలా బాగుంది. ఇది వచ్చేసి నూనె అన్నమాట. మాకైతే ఈ మారి ఆడుకోవడం అయితే చాలా ఇష్టము. ఇంట్లో ఉండడానికంటే దీంట్లో ఉండడమే మాకు చాలా ఇష్టము. అయ్యో కాఫీ పడిపోయింది, జాగ్రత్త. అది కాఫీ కాదు, పాలు. అది కూడా కడిగి వేడి. సింక్ ఏది మను? అదో అదో అమ్మ. సింకు. ఇట్లా సింక్ చూపిస్తాం రండి. అదండి అదే సింక్. మీకు సింకు కూడా మేము పైపులు కూడా సెట్ చేసుకున్నాం అక్కడ. సింక్ అయితే చాలా బాగుంటది. అదే పైపులు సెట్ చేసుకున్నాం చూడండి. అదే అనమాట, అక్కడి నుంచి వాటర్ వస్తాయి అనమాట. అవును, ఇదిగో ఈ మాదిరి కడిగేసి పెట్టుకుంటాం అనమాట. చాలా బాగుంటది. దీంట్లో మళ్ళా తాగొచ్చు. బాత్రూమ్ నీళ్ళు వస్తాయి అంతే దీంట్లో. ఇది గన్లకు కూడా వాడుకోవచ్చు. ఎవరన్నా వస్తే అటాక్ చేస్తాం. ఎవరన్నా అంటే ఎవరు రారు, కుక్కలు వస్తాయి మమ్మల్ని చూసి. ఓ కింద పడిన ఫుడ్ అయితే ఇప్పుడు మళ్ళీ మేము తినబోతున్నాము. ఇంకా మాకైతే రెస్ట్ తీసుకోవాలి, నిద్రపోతాము. ఇట్లా పడుకుంటాం ఒకరి మీద ఒకరు. డోర్ మీద పడుకుంటాను నేను. డోర్ సైటింగ్ వాళ్ళకి కనపడదు కదా. మాకు కనపడుతుంది పెద్దమ్మా, మాకు కనపడుతుంది. సింధు నీకు కనపడుతుందా? బల్లె కనిపిస్తాం. పాలిష్ కూడా వేసినాం దానికి. మను నీకు వినాయకుడు బొమ్మ కూడా ఉంది. కనిపిస్తుంది. గ్లాస్ డోర్ కి పాలిష్ వేసిన అంటావు. నీకు కనపడుతుందా? నాకు బాగా కనపడుతుంది. లేదు ఇంకా మార్నింగ్ కూడా అయిపోయింది అనమాట. మేము ఒక నైట్ ఇక్కడే గడిపాము. చూడండి, చెప్పాను కదా మేము సాహసం చేస్తామని, చేసేసాం. అయిపోయింది. ఇదో కూరగాయలు తీసుకురాపమ్మను. ఇదే డబ్బులు కూడా తీసుకో. ఇదే నీ డబ్బులు కూడా మంచాలకే కనిపిస్తాయి, సైట్ ఉన్న వాళ్ళకి కనపడదు. ఆ మాట ఆమెతో చెప్పే చావ కొడుతుంది. మళ్ళీ కూరగాయలమ్మో, కూరగాయలు కూరగాయలు కూరగాయలు. ఏం కావాలన్నా? అవన్నీ వేసేయము. ఈ చింతాకులు తోటకూరనా? 50 రూపాయలు. 50 రూపాయలు. సరే సరే సరే. ఇంకా టమోటాలు కావాలనా? ముందే చెప్తున్నా, టమోటాలు 300 అర్ధ కేజీ. నీ ఇష్టం, కొంటే కొని లేదా లేదు. కొంటానులే, కొనకపోతే ఇంటికాడికి వెళ్ళి ఇంకా వంకాయలు కావాలనా? కావాలా? ఎన్నినా? ఒక్కటా? ఏమన్నా సాంబార్ చేసుకుంటారా? తీసుకోండి అన్న.
డబ్బులు బాబు. ఇదిగో ఏంది డబ్బులు అండాయడా? మంచి వాళ్ళకే కనపడతాయి డబ్బులు. ఉన్నాయి ఉన్నాయి, నాకు అర్థమైందిలే బాబు. నువ్వు పోలే బాబు. అక్క వచ్చేసా. ఈ రోజు కూరగాయలు ఎట్టో ఫ్రీగానే దొరికాయి. వంట చేస్తా. ఏం వంట చేస్తావు అక్క? చింతకాయ కూర వేపుడు. ఫస్ట్ చింతకాయ నేను ఇప్పుడు అక్క పప్పులు వేయించుకోవాలి. ఫస్ట్ పప్పులు వేయించుకున్న తర్వాత ఇది చూసారు తోటకూర, దాన్ని సలసలా కాగే నూనెలో ఇట్లా వేసేయాల. చూసారా? ఈ మారి ఇదంతా వేసేసిన తర్వాత అది బాగా సలసలా కాగుతూ ఉంటుంది. కాగిన తర్వాత అయిపోయి మన చింతకాయ ఆకుల, గురిగింజల కూర, ఆవకాయ కూర అన్ని రెడీ అయిపోయి. ఆవకాయ కూర. ఇప్పుడు మీరు తినడానికి రెడీగా ఉన్నారా? లేవు అక్క, నేను ఇప్పుడే ఒక 2 minutes ఉండేసి వచ్చాను. ఫస్ట్ వద్దక్క, నేను పోతున్నా. ఒక్కసారి బయటికి చూసారా ఎంత కలర్ కలర్ ఉంది. చూసారా ఆవద్దండి. వెళ్ళండి. నాకొద్దు. మేము వస్తాం. నువ్వు వెళ్ళాక. సరే నేను వెళ్ళాలి. అక్క ఏంద్రా? నా చిట్టి చెల్లికి ఇదో ఈ తోటకూర చింతాకు పప్పు. ఆపట్టు తింటానక్క, తింటా పెట్టు. తింటానక్క. తింటాను అక్క. నువ్వు వెళ్ళేసా, నేను తింటా. తిన్నానక్క. ఈమె తాత తెచ్చి తింటాడా? ఆయన చచ్చిపోయాడు కదా అక్క. నేను తింటాను అక్క, నువ్వు. ఇది చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని ఎప్పుడు కూడా తినద్దు. ఇది తినేది అనుకుంటారేమో, ఇది గురిగింజ అంటారు. ఇది తింటే బ్రెయిన్ అంతా స్వెల్లింగ్ అయ్యి ఒక అబ్బాయి అయితే చచ్చిపోయాడు. హాస్పిటల్ పోయే లోపల చచ్చిపోతారు. ఖచ్చితంగా అది తిన్న వెంటనే చచ్చిపోతారు, ఎవరు కాపాడలేరు. ఇది చూడ్డానికి అయితే బగ్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలు ఇక్కడ ఎప్పుడు పట్టుకోవద్దు. బై మిస్టేక్ కూడా తినకండి. చిన్నపిల్లలకి దూరంగా పెట్టండి.